కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ప్రకరణ 245 ప్రకారం ప్రకరణ 245 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర భూభాగ పరిధిలో ఉండేటువంటి అంశాలకు మాత్రమే చట్టాలను రూపొందిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వము భారతదేశ భూభాగాలకు వర్తించే శాసనాలతో పాటు భారత భూభాగానికి అవతల ఉన్నటువంటి అంశాల మీద కూడా శాసనాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. భూభాగేతర ప్రాంతాలకు వర్తించే శాసనాలు, భూభాగేతర ప్రాంతాలకు వర్తించే శాసనాలు చేయు అధికారం కేంద్రానిదే. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగ ప్రాంత పరిధిలోనికి మాత్రమే వర్తించే శాసనాలు చేస్తాయి. అంటే కేంద్రం వచ్చేసి భారతదేశ భూభాగంతో పాటు భూభాగేతర ప్రాంతాలకు వర్తించే శాసనాలను కూడా చేయే అధికారాన్ని కలిగి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ప్రసాదించడం. ఇది ఎగ్జాంపుల్. భూభాగేతర ప్రాంతాలకు వర్తించే శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రకరణ 246. ఈ ప్రకరణ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి రాష్ట్ర పరిధిలో గల అంశాలకు మాత్రమే శాసనాలను రూపొందిస్తాయి. రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన చట్టాలు లేదా శాసనాలు రూపొందించే అధికారం కలిగి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించుకుంటాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై మాత్రమే రాష్ట్ర పరిధిలోనికి రాజ్యాంగ పరిధికి లోబడి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర జాబితాలోని అంశాలు. కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వాటి అధికార పరిధికి లోబడి మాత్రమే శాసనాలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటాయి. ప్రకరణ 246. అయితే ప్రకరణ 246A క్లాస్ ఏ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే 101వ రాజ్యాంగ సవరణను అనుసరించి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రకరణ చేర్చబడింది. రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు సేవలకు జిఎస్టీకి సంబంధించి వస్తువులు మరియు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం కలిగి ఉంటాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జిఎస్టీ వస్తు సేవలకు సంబంధించి ప్రత్యేక చట్టాలను రూపొందించే అధికారం కలిగి ఉంటాయి. అంటే
ఈ ప్రకరణ 246 క్లాస్ ఏ అనేటువంటి అంశము ఈ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ప్రకరణ 247 ప్రకారం 247 ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాసనాలను సమర్థవంతంగా అమలుపరిచే సందర్భంలో సమర్థవంతంగా అమలుపరచుటకు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయు అధికారము కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయే అధికారం కలిగి ఉంటుంది. అంటే ప్రకరణ 247 ప్రకారము కేంద్ర ప్రభుత్వ శాసనాలను సమర్థవంతంగా అమలుపరిచే సందర్భంలో పార్లమెంటు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రకరణ 248 ప్రకారం అవశిష్ట అధికారాలు ఈ అవశిష్ట అధికారాలు అవశిష్ట అధికారాలపై శాసనాలు రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి కలదు. అంటే అధికారాలు 3 జాబితాలుగా విభజించడం జరిగింది. ఆ 3 జాబితాలు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశాలను, నూతనముగా వచ్చేటువంటి అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల విభజనను 3 జాబితాలుగా విభజించారు. ఒకటి కేంద్ర జాబితా, ఇంకోటి రాష్ట్ర జాబితా, ఇంకోటి ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికీ ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఈ 3 జాబితాలలో కాకుండా మిగిలిపోయినటువంటి అంశాలను మరియు నూతనంగా వచ్చేటువంటి అంశాలనే అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అవశిష్ట అధికారాలపైన శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి కలదు. అవశిష్టాధికారాలపైన శాసనాలను రూపొందించే అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి కలదు. ఈ అవశిష్ట అధికారాలు ఒక అంశము అవశిష్టమా కాదా, ఒక అంశము అవశిష్టం ఆర్ కాదు అని తెలియజేసేది ఎవరంటే సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు. ఏదైనా ఒక అంశము ఇది అవశిష్ట అధికారమా కాదా అని తెలియజేసేటువంటిది ఎవరంటే సుప్రీంకోర్టు. ఈ అవశిష్ట అధికారాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి శాసనాలు చేయడానికి అవకాశం కల్పిస్తాయి. అవశిష్ట అధికారాలపైన శాసనాలను చేయు అధికారము, చట్టాలను రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి కలదు. ఒక అంశం అవశిష్టమా కాదా అని తెలియజేసేది ఎవరంటే సుప్రీంకోర్టు. ఈ అవశిష్ట అధికారాలు అనే అంశాన్ని మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాము. కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించినాం. అవశిష్ట అధికారాలు అనే అంశాన్ని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇది అవశిష్ట అధికారాలు. ప్రకరణ 247 ప్రకారము కేంద్ర ప్రభుత్వ శాసనాలను సమర్థవంతంగా అమలుపరిచే సందర్భంలో పార్లమెంటు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారము కలిగి ఉంటుంది. ప్రకరణ 248 ప్రకారము అవశిష్ట అధికారాలు అనేటువంటివి అవశిష్ట అధికారాలను పైన శాసనాలను రూపొందించే అధికారం లేదా చట్టాలను రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి కలదు. అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక అంశం అవశిష్ట అధికారమా కాదా అని తెలియజేసేది ఎవరంటే సుప్రీంకోర్టు. ఈ అవశిష్ట అధికారాలు అనేటువంటి ఈ అంశాన్ని మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు. జాతీయ ప్రాముఖ్యత గల అంశం. ప్రకరణ 249 క్లాస్ 1 ప్రకారము ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యత కలదు అని రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ అంశంపై శాసనాలను రూపొందించే అధికారం రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. అంటే రాష్ట్ర జాబితాలో ఏదైనా ఒక అంశం ఉందనుకుంటే రాష్ట్ర జాబితా ఇప్పుడు 1965లో ఆహార ధాన్యాలు ఈ ఆహార ధాన్యాలు అనేటువంటిది రాష్ట్ర జాబితాలకు సంబంధించింది. 1965లో కరువు కాటకాలు రావడం, ఆహారపు కొరత ఏర్పడడం వలన ఈ రాష్ట్ర జాబితాలోని అంశం ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నదని రాజ్యసభ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ అంశంపై శాసనాలను రూపొందించే అధికారము రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలోని అంశం అయినప్పటికీ రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని అనుసరించి ఆ అంశంపై శాసనాలను రూపొందించే అధికారము రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది.
అంటే ఏదైనా ఒక అంశం రాష్ట్ర జాబితాలో ఒక అంశం ఉంది, ఆ రాష్ట్ర జాబితాలోని అంశము అది జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నదని రాజ్యసభ భావించి రాజ్యసభ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే ఆ అంశంపై శాసనాలను రూపొందించే అధికారము రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. జనరల్గా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే రాజ్యసభ యొక్క ప్రత్యేక తీర్మానాన్ని అనుసరించి రాజ్యసభ 2/3 వంతు ప్రత్యేక తీర్మానాన్ని అనుసరించి ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. అది ప్రకరణ 249 క్లాస్ 1. ప్రకరణ 249 క్లాస్ 2 అంటే రాష్ట్ర జాబితాల అంశంపై రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని అనుసరించి పార్లమెంటు అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర జాబితాల అంశాలపైన శాసనాలను రూపొందించేటువంటి అధికారము ఈ అంశం ఇది తాత్కాలికం మాత్రమే. ఇది తాత్కాలికం. అయితే 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఇది 1 సంవత్సరం వరకు 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. మళ్ళీ పొడిగించాలంటే మరొక తీర్మానాన్ని ఆమోదించాలి. మరొక తీర్మానాన్ని ఆమోదించాలి. ఇలా ఎంతకాలమైనా పొడిగించవచ్చు. అంటే రాష్ట్ర జాబితాలోనే ఏదైనా ఒక అంశము రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఒక అంశము జాతీయ ప్రాముఖ్యత కలదు అని చెప్పేసి రాజ్యసభ 2/3 వంతు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ అంశంపై శాసనాలను రూపొందించేటువంటి అధికారము రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. ఈ అధికారం అనేటువంటిది తాత్కాలికము. ఇది 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ పొడిగించాలి అనుకుంటే రాజ్యసభ మరొక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినచో మరొక సంవత్సరం వరకు పొడిగించవచ్చు. ఇలా ఎంతకాలమైనా పొడిగించడానికి అవకాశం ఉంటుంది. ప్రకరణ 250 జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం శాసనాలు రూపొందిస్తుంది. అంటే ప్రకరణ 352 ప్రకారము దేశం మొత్తం కానీ దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్న కాలంలో కేంద్రము శాసనాలను రూపొందిస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏ కారణాలు ఉంటాయి? యుద్ధము లేదా విదేశీ దాడి, అంతర్గత కల్లోలం అంటే సాయుధ తిరుగుబాటు, ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తాడు. అప్పుడు కేంద్రము రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కూడా శాసనాలను రూపొందిస్తుంది. ఈ శాసనాలు వచ్చేసి 6 నెలల వరకు జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు అమలులో ఉంటాయి. 6 నెలల తర్వాత అంతరించిపోతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల కన్నా ముందే రద్దు చేసుకోవచ్చు.
6 నెలల కంటే ముందే రద్దు చేసుకోవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అంటే ఎంతకాలమైనా. గరిష్ట కాల పరిమితి, జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల వరకు మామూలుగా ఉంటుంది. 6 నెలల తర్వాత పార్లమెంట్ మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలలు పొడిగించవచ్చు. ఈ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చును. ఇప్పటి వరకు మన దేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. 2 సార్లు బాహ్య కారణాల చేత, ఒకసారి అంతర్గత కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఇంతవరకు 3 సార్లు విధించడం జరిగింది. ఇది అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రము శాసనాలను రూపొందిస్తుంది. ఈ కేంద్రం చేసినటువంటి శాసనాలు 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల తర్వాత వాటికంతట అవి అంతరించిపోతాయి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల కంటే ముందే రద్దు చేసుకోవచ్చును. జాతీయ అత్యవసర పరిస్థితి కాల పరిమితి ఎంత అంటే గరిష్ట కాల పరిమితి ఏమీ లేదు, ఎంతకాలమైనా విధించవచ్చును. అయితే పార్లమెంట్ 6 నెలలకు ఒకసారి తీర్మానాన్ని ఆమోదిస్తూ ఉండాలి. అది జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం యొక్క శాసనాలు. కేంద్రం శాసనాలు. నెక్స్ట్ ప్రకరణ 251 ప్రకారం అంటే ప్రకరణ 249 మరియు ప్రకరణ 250 ప్రకరణ 249 ప్రకరణ 250 ప్రకారము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించినప్పుడు కేంద్రం శాసనాలను రూపొందించింది. అంటే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనాలను రూపొందించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర శాసనాలకు విరుద్ధంగా శాసనాలను రూపొందించరాదు. ప్రకరణ 251 తెలియజేసేటువంటి అంశం ఏంటంటే ప్రకరణ 249 ప్రకారం రాజ్యసభ తీర్మానం. ప్రకరణ 250 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రము శాసనాలను రూపొందిస్తుంది. ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రం శాసనాలను రూపొందిస్తుంది. ఈ కేంద్రం చేసినటువంటి శాసనాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలను రూపొందించరాదు. ఇది ప్రకరణ 250 మరియు ప్రకరణ 251 కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలలో భాగంగా ప్రకరణ 251. ప్రకరణ 252 ప్రకారం 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై శాసనాలను చేయమని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినప్పుడు కేంద్రము శాసనాలు చేస్తుంది. కేంద్రం ఆ అంశంపై శాసనాలను రూపొందిస్తుంది.
ఆ అంశంపై శాసనాలు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఏదైనా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏదైనా అంశం పైన శాసనాలు చేయమని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే పార్లమెంటు ఆ అంశం పైన కేంద్రం పార్లమెంటు శాసనం చేస్తుంది. ఈ శాసనాలు ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆ రాష్ట్రాలకు ఏ రాష్ట్రాలు అయితే కోరుకున్నాయో ఆ అంశం పైన శాసనాలు రూపొందించమని రాష్ట్ర జాబితాలో ఏదైనా ఒక అంశం ఉంది. రాష్ట్ర జాబితాలోని ఒక అంశం పైన 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిసి శాసనాలను చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు కేంద్రము ఆ రాష్ట్ర జాబితాలోని అంశం పైన ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కోరిక మేరకు ఆ రాష్ట్ర జాబితాలోని అంశం పైన శాసనాలను రూపొందిస్తుంది. ఆ శాసనాలు లేదా చట్టాలు అనేటువంటివి ఏ రాష్ట్రాలు అయితే కోరినాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఉదాహరణకు పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు, వన్యమృగ సంరక్షణ చట్టాలు, వన్యమృగ సంరక్షణ చట్టాలు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు, వన్యమృగ సంరక్షణ చట్టాలు. ఇవి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశం పైన శాసనాలను చేయమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కేంద్రము అంటే పార్లమెంటు ఆ అంశం పైన శాసనాలను రూపొందిస్తుంది. ఆ అంశం పైన శాసనాలను రూపొందిస్తే ఆ శాసనాలు ఆ రాష్ట్రాలకు మాత్రమే ఏ రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్ర జాబితాలోని అంశం పైన కేంద్ర ప్రభుత్వాన్ని శాసనాలు చేయమని కోరినాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఉదాహరణకు పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు, వన్యమృగ సంరక్షణ చట్టాలు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు, వన్యమృగ సంరక్షణ చట్టాలు అనేటువంటిది. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై విద్య అడవులు అనుకో ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలు కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి ఉంటుంది. అలాంటప్పుడు ఉమ్మడి జాబితాలోని అంశం పైన ఏదైనా ఒక అంశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైన శాసనాలను చేసినప్పుడు అప్పుడు కేంద్ర శాసనమే చెల్లుతుంది. ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశం పైన కేంద్రము మరియు రాష్ట్రాలు పరస్పర విరుద్ధ శాసనాలు చేసినప్పుడు అప్పుడు కేంద్రం చేసిన శాసనమే చెల్లుతుంది. దశ 2 ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై గతంలో కేంద్రం చేసిన శాసనం గతంలో కేంద్రం చేసిన శాసనానికి విరుద్ధంగా రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్రాలు శాసనాలు చేసినప్పుడు
రాష్ట్రాలు శాసనాలు చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది. అంటే ఉమ్మడి జాబితాలోని అంశం పైన కేంద్రము శాసనం చేసినప్పుడు, గతంలో కేంద్రం చేసిన శాసనానికి ఏదైనా ఒక అంశం ఉంది, ఇది విద్య ఉంది, ఆ విద్య అనేటువంటి అంశం పైన కేంద్రము గతంలో శాసనం చేసింది. దానికి గతంలో కేంద్రం చేసిన శాసనానికి విరుద్ధంగా రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఈ రాష్ట్ర ప్రభుత్వం గిన శాసనాలు చేస్తే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ శాసనాలే చెల్లుతాయి. రాష్ట్ర ప్రభుత్వ శాసనాలు చెల్లుతాయి. దశ 3 రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక అంశం పైన శాసనాలు చేసినప్పుడు అది అమలులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక అంశం ఉమ్మడి జాబితాలోని అంశం పైన శాసనాలు చేసినప్పుడు అది అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో కేంద్రం శాసనం చేస్తే, కేంద్రం శాసనం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది. కేంద్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది. కేంద్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది. అంటే ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధ శాసనాలు చేస్తే అప్పుడు కేంద్ర శాసనమే చెల్లుతుంది అని తెలపడాన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైనటువంటి శాసనాలను రూపొందిస్తే అప్పుడు కేంద్ర శాసనమే చెల్లుతుంది అని తెలియజేయడమే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ. ఏదైనా ఒక అంశంపై ఉమ్మడి జాబితాలో ఉన్న ఏదైనా ఒక అంశం పైన కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైనటువంటి శాసనాలను రూపొందిస్తే అటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది అని తెలియజేయడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. ఇది అలా కాకుండా ఉమ్మడి జాబితాలోని అంశం పైన రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు చేస్తే కేంద్రం శాసనం కంటే రాష్ట్ర శాసనమే చెల్లుతుంది. అంటే ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ధంగా శాసనాలు చేస్తే అప్పుడు కేంద్ర శాసనమే చెల్లుతుంది. అలా కాకుండా ఒకసారి రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఉమ్మడి జాబితాలోని అంశాలపైన రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసనమే చెల్లుతుంది. ఇది డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ. అంటే ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైన శాసనాలు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వ శాసనమే చెల్లుతుంది అని తెలియజేయడాన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. ప్రకరణ 200 ప్రకారము రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు ఆ రాష్ట్ర గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. 2008లో ఉదాహరణకు 2008లో గుకోకా బిల్లు, ఈ బిల్లును అప్పుడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
ఆ బిల్లుకు ఆమోదం తెలపకుండా తిరస్కరించడంతో బిల్లు చట్టంగా రూపొందించబడలేదు. అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్రాల యొక్క గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ఆ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే అవి చట్టాలుగా మారతాయి. ఆమోదం తెలిపితే 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గుకోకా అనేటువంటి ఈ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించడంతో ఈ బిల్లు వీగిపోయింది, రద్దయిపోయింది. ఇది రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు. ప్రకరణ 201 ప్రకారం ప్రకరణ 201 ఈ ప్రకరణ 201 ప్రకారము రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు ఈ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. రాష్ట్రపతి పునః పరిశీలనకు వెనుకకు పంపవచ్చు. టైం కూడా ఇవ్వచ్చు. 6 నెలల గడువు 6 నెలలు గడువు ఇవ్వవచ్చును. ఇది వచ్చేసి ప్రకరణ 201 ప్రకారం. ప్రకరణ 201 ప్రకారం. ప్రకరణ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే అప్పుడు ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. లేదా రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. అంటే రాష్ట్రపతి పాలన ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్రపతి పాలన విధించడానికి 2 కారణాలు: రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడం ఒకటి, కేంద్ర కేబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన కొరకు పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. లేకపోతే రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. అలాగే ప్రకరణ 357 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో అంటే రాజ్యాంగ యంత్రాంగము సక్రమంగా పనిచేయడం కోసము ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాజ్యాంగ యంత్రాంగం సక్రమంగా పనిచేయడం కొరకు సమర్థవంగా పనిచేయడం కోసము ఆ దానికి సంబంధంగా రాష్ట్రపతి బిల్లులను ఆమోదిస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడంపై రాజ్యాంగ యంత్రాంగాన్ని సరిదిద్దడం కొరకు ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది. ఓకే.